సత్యాస్ కిచెన్కి స్వాగతం. ఇది 2 బియ్యం, 1 మినప్పప్పు, కొంచెం సగ్గుబియ్యం, 1 స్పూన్ సగ్గుబియ్యం, 1 స్పూన్ మెంతులు ఆడింది మీకు చూపించాను ఇంత మునుపు. అదే పిండి అండి, అదే పీట. ఇప్పుడు అందులో దాంతో దోశ చేసుకుంటాం. దోశలు ఈ పిండితో దోశలు అనేక రకాలుగా చేయొచ్చండి, ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక రకంగా చేస్తున్నాను, అందరికీ తెలిసి ఉండొచ్చు, ఒకసారి చూపిస్తా. ఇగోండి, ఇప్పుడు 2-3కి వేయాలి అంటే ఈ మాత్రం అల్లం అండి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, చిటికెడు సాల్ట్ అండి. మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, చిటికెడు దీనికి సరిపోయినట్లు, కొంచెం జీరా. ఇగోండి, ఈ రకంగా చేసుకున్నాం. ఇంకా మనకి పెద్ద ముక్క కావాలంటే పెద్ద ముక్క కాస్త ఆఫ్ చేసేసి పెద్ద ముక్కలప్పుడు తీసుకోవటమే. నేను ఇలా చేశాను. పెనం కడుక్కొని శుభ్రం చేసుకొని వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ దోశకి ఆయిల్ వేయాలి, సెకండ్ దోశకి అవసరం లేదు. దోశ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి, మనకి ఎంత కావాలంటే అంత. చిన్న పిల్లలు కూడా వేసి వచ్చండి ఈ దోశల పిండి అయితే. మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని చుట్టూరు పైన వేయాలి.